హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు పియా వరల్డ్. ఇప్పుడు నేను మీకు టేస్టీగా ఉండే కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. పదండి చూసేద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఒక బాండీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత ముందుగానే నీట్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసేసాను. ఇదొక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు ఆ కొత్తిమీర అంతా మంచిగా మగ్గిపోయే వరకు అలా తిప్పుకుంటూ ఒక 5 to 10 minutes అలా మగ్గే వరకు వేయించుకుందాము. ఇలా ఒక 5 to 10 minutes తిప్పేసుకుని మగ్గించేసుకొని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను వేరే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ యాడ్ చేసి అందులో ఒక 10 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఒక చెంచా జీలకర్ర కూడా యాడ్ చేసేస్తున్నాను. ఆ పచ్చిమిర్చి ఆ జీలకర్ర అలా ఫ్రై అయ్యే వరకు ఒకసారి తిప్పేసుకొని అందులో ఇప్పుడు నేను 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేస్తున్నా. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుంటున్నా. ఈ మిశ్రమాన్ని అంతటిని కొంచెంసేపు చల్లార్చుకుందాము పక్కన పెట్టేసి. ఇప్పుడు నేను అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని 3 పెద్ద టమాటాలు యాడ్ చేసేసుకొని అందులో టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసేసుకున్నాను. ఇలా మంచిగా తిప్పేసుకొని మగ్గిపోయాక దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం కొత్తిమీర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర ఈ మిశ్రమాన్ని అలాగే ముందుగానే మగ్గించుకున్న ఈ టొమాటోని కూడా ఇందులో యాడ్ చేసిస్తున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మంచిగా మిక్సీ కొట్టేసుకుంటే మంచి రుచికరమైన కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోతుంది. ఆగండి, నేను మీకు నా క్రాఫ్ట్స్ ఒకటి చూపిస్తాను, చూసేయండి. ఇందులో జస్ట్ ఇప్పుడు బేసిక్స్ చూపిస్తున్నాను. నేను మొత్తం వీడియో నేను కొన్ని డేస్ తర్వాత అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. ఫుల్ వీడియో క్లియర్గా ఇది ఎలా చేయాలి మొత్తం ట్యుటోరియల్ అంతా నేను యూట్యూబ్లో పెడతాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి క్యూటీస్, అప్పుడు మంచిగా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇట్లా నాట్ వేసేసుకుంటున్నా అనమాట. నాట్ వేసుకోవడానికి కోసం ఈ స్టెప్. అది మొత్తం సేమ్ ప్రొసీజర్ రిపీట్ చేస్తే ఇలా ఒక పెద్ద సర్కిల్ ఫామ్ అవుతుంది. అంతే అండి, మొత్తం ఇలా రిపీట్ చేసుకుంటూ వెళ్తే ఇది ఫైనల్ అవుట్పుట్. ఇది నేను మా అమ్మాయికి కుట్టిన ష్రగ్ అండి. దీని డీటెయిల్స్, దీని ట్యుటోరియల్ కూడా మొత్తం యూట్యూబ్లో పెడతాను. అలాగే నేను ఇందాక చూపించిన కొత్తిమీర పచ్చడి కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీస్. బాయ్.